ఆమోసు గ్రంథము పాత నిబంధనలో 758వ పేజీ. పాత నిబంధనలో 758వ పేజీ. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7-8 చదువుతున్నాను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేతపట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన గోడ మీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనపరచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోను. ఇశ్రాయేలు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేతపట్టుకొని యెరొబోము ఇంటి వారి మీద పడుదును. చదవబడిన ఈ వాక్య భాగం ప్రభు ఈ ఉదయకాలం మనందరి కొరకు దీవించినట్టుగా ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవా, జీవముగల మా తండ్రి, మా ప్రభు దినమందు ఇంతవరకు ఆరాధనలో చక్కగా నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాలు పొందిన మీ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి. మరి కొద్ది నిమిషాలు మీ వాక్యం వినగోరుతున్నాం. అల్పుడను, బలహీనుడను, నిష్ప్రయోజక దాసుడను మీ సన్నిధిలో నిలిచి ఉండగా సహాయం చేయమని, మీ వాక్యమును దీవించమని, సమయోచితమైన మాటలే మాతో మాట్లాడి అందరికీ మేలు కలుగు చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు నాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ముందుగా నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. స్థానిక సంఘములో ఉన్న పెద్దలకును, చేరి వచ్చిన సహోదరులు సహోదరులు అందరికీ ప్రభు నామమున నా ప్రేమవందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యంలో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదువుకున్నాం. ఆమోసు చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒక గ్రంథమును రాసినవాడు ఆమోసు. ప్రవక్తల పెద్ద గ్రంథాలు 4 ఉన్నవి: యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. ఈ నలుగురును పెద్ద ప్రవక్తలు లేక పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు. హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఈ 12 గ్రంథములను ప్రవక్తల చిన్న గ్రంథాలంటారు. ఈ ప్రవక్తల చిన్న గ్రంథాల్లో ఆమోసు గ్రంథము ఒకటి. ఆమోసు తెకోవ అను గ్రామానికి చెందినవాడు. యెరూషలేమునకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్లెటూరు, సామాన్యమైన ఊరు. ఈ సామాన్యమైన గ్రామంలో
సామాన్యమైనటువంటి వృత్తి, జీవనం కలిగిన వాడు ఆమోసు. చదువుకుందాం. 7వ అధ్యాయంలోనే ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14 చదువుతున్నాను. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14 చదువుతున్నాను. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను గాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనివాడను. నా మందలను నేను కాయుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము ప్రవచింపని నాతో సెలవిచ్చెను. దేవుడు ఆమోసుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆమోసు ఆమోసు దేవుడు అమజ్యా ద్వారా ఆమోసుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు ఆమోసు అంటున్నాడు, నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుని కాను గాని పశువుల కాపరినై మేడి పండ్లను ఏరుకొనివాడను. ఆమోసు పశువుల కాపరి, పశువులను కాసుకునేవాడు. దైవ గ్రంథంలో మనం గమనించినప్పుడు హేబేలు గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి, యాకోబు గొర్రెల కాపరి. దావీదు చక్కగా గొర్రెలను మేపినవాడు, కాచినవాడు. ఈ రీతిగా దైవ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు భక్తులు ఎంతోమంది గొర్రెల కాపరులుగా, పశువుల కాపరులుగా ఉన్నారు. మన ప్రభువు కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమోసు పశువులను కాచేవాడు. మాత్రమే కాదు, మేడి పండ్లు వేరుకునేవాడు. అంటే ఆ జక్కయ్య యేసు ప్రభువును చూడాలని అనుకున్నప్పుడు పొట్టివాడైనందున ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్లు ఎక్కువ ఆ ప్రాంతంలో. మేడి పండ్లు ఏరుకునేవాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆమోసు విద్య లేనివాడు, పెద్ద విలువ ఘనత లోకములో ఎటువంటి ఆధిక్యత లేనివాడు, సామాన్యమైన వాడు, పశువులు కాసుకునేవాడు, మేడి పండ్లు ఏరుకునేవాడు. అయినా అతడు ప్రభువు నమ్ముకున్నాడు, భక్తి గలవాడు, యోగ్యుడు, దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడినవాడు. అందుకే దేవుడు ఆమోసును కోరుకున్నాడు, ఆమోసును ఎన్నుకున్నాడు, ఆమోసును వాడుకున్నాడు. ఈ ఉదయకాలం ఇందులో మనం గమనించే పాఠం ఏమిటంటే, ఈ లోకములో దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించడానికి ఇష్టపడితే, విద్య లేకపోయినా, ఘనత లేకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, అందచందాలు లేకపోయినా, ఈ లోకములో ఎటువంటి విలువలు మనకు లేకపోయినా, ప్రభువు తన పనిలో, ప్రభువు తన సేవలో, ప్రభువు తన మందిరములో, ప్రభు ఆయన యొక్క కృపలో మనం నడిపిస్తాడని, వాడుకుంటాడని ఆమోసు జీవితం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు, యోహాను వారు చేపలు పట్టుకునేవారండి. వారు ఏం చేస్తున్నారు? జాలర్లు. వారు చేపలు పట్టుకునేవారు. ప్రభువు సముద్రం దగ్గరికి వెళ్ళాడు, రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా ఏర్పాటు చేసుకుంటానన్నాడు. వారు వలలు, దోణెలు సమస్తాన్ని విడిచి వారు ఏం చేశారు? ప్రభువును వెంబడించారు. అది అక్కడున్న విషయం. పేతురు విద్య లేనివాడు, ఆ పెంతుకోస్తున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మనం చదివితే పేతురు వాక్యం మాట్లాడుతుంటే 3,000 మంది రక్షించబడ్డారండి. ఒకనాడు 4,000 మంది రక్షించబడ్డారు. పేతురు పరిచర్య ద్వారా వేల మంది రక్షించబడ్డారు. దైవ గ్రంథములో మనం చదువుతున్నాం. వారు విద్య లేని పామరులు, చేపలు పట్టుకునేవారు. కనుక ప్రభువు
విద్య లేని వారినైనా, జ్ఞానం లేని వారినైనా, ఎంత చిన్నవారినైనా ప్రభు తన పనిలో వాడుకుంటాడని. మోషే ఐగుప్తు విద్యలలో సకల విద్యలను అభ్యసించిన వాడు, మాటలందు కార్యములందు ప్రవీణుడు అన్నాడు. కనుక దేవుడు, పౌలంటున్నాడు, దేవుడు అన్యాయస్తుడా? అట్లనరాదు, దేవుడు న్యాయవంతుడే. విద్య గలవారిని వాడుకున్నాడు, విద్య లేని వారిని దేవుడు వాడుకున్నాడు. దైవ గ్రంథంలో వ్రాయబడింది. పౌలు కూడా మహావిద్య గలవాడు. అతి విద్య వల్ల పేస్తున్నాడు. పౌలా, ఈ అతి విద్య వల్ల నీకు పిచ్చి పట్టింది, మతిపోయింది అన్నాడు ఆయన. అపోస్తల కార్యంలో వ్రాయబడింది. పౌలు గొప్ప విద్యావంతుడు. అటువంటి పౌలును దేవుడు వాడుకున్నాడు. చేపలు పట్టేవారిని దేవుడు వాడుకున్నాడు. ఆమోసు కూడా పశువులు కాసుకునేవాడు, మేడి పండ్లు ఏరుకునేవాడు. అటువంటి చిన్నవారిని, సామాన్యమైన వాడిని దేవుడు తన సేవలో వాడుకున్నాడు. అయితే ఆమోసు యూదుడు, యెరూషలేముకు 12 మైళ్ళు దగ్గరలో ఉన్న తెకోవ అనే గ్రామానికి చెందినవాడు. అటువంటి ఆమోసును దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలైన 10 గోత్రాల వారికి సువార్త ప్రకటించమని దేవుడే చెప్పాడు. ఆమోసు వెళ్ళాడు, వారికి సువార్త ప్రకటిస్తున్నాడండి. ఏం సువార్త ప్రకటించాడు? ఆమోసు ద్వారా దేవుడేం ప్రకటిస్తున్నాడు? 7వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ఆమోసు గ్రంథము 7:7. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేతపట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శనీతిగా నాకు కనపరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనిక వారిని దాటిపోను. ప్రభు మట్టపు గుండు చేత పట్టుకున్నాడండి. మట్టపు గుండు అంటే మరి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇప్పుడు గోడగట్టే మేస్త్రి దగ్గర ఉంటుంది, ఇది దారం ఉంటుంది, కింద గుండు లాగుంటుందండి. గోడ కట్టినప్పుడు వారు కింద గుండు ఉంటుంది, లావోడు గుండు. ఇది మట్టపు గుండు. దీనికి కింద ఒక అంగుళున్నర ఆ ఇనప ఇది ఉంటుంది ఏదో. ఈ కట్టిన గోడకు ఈ మట్టపు గుండు చక్కగా అలా పెట్టి దాన్ని చూస్తాడండి, తూకం వేస్తాడండి. కట్టబడిన గోడ మట్టపు గుండుకు సరిపోయిందా లేదా అని చూస్తాడు. ఆమోసుకు దేవుడు కనపరిచింది ఏమిటంటే, ఒక చక్కగా కట్టబడిన గోడ మీద మట్టపు గుండు వేస్తూ దేవుడు కనపడ్డాడండి. ఇది ఆమోసుకు దేవుడు చూపించాడు. ఇప్పుడు ప్రభువు ఆ ప్రవక్తను ఆమోసును అడుగుతున్నాడు, ఆమోసు, నీకు కనబడుచున్నదేంటి అని అడిగాడు. అప్పుడు ఆమోసు అన్నాడు, నాకు మట్టపు గుండు కనబడుతుందయ్యా అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ప్రభు అంటాడు 8వ అధ్యాయంలో 8వ వచనం ఆఖరణ 9 పైన, అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. ప్రభు ఆమోసుతో మాట్లాడుతున్నాడు, నా జనులకు ఇశ్రాయేలు మధ్యను నేను మట్టపు గుండు వేయబోచున్నాను అన్నాడు. ఇందులో ఉన్న పాఠం ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగము, దేవుని ప్రజలు కట్టబడుచున్న గోడవలే ఉన్నారు. ఈ కట్టబడుచున్న గోడ మీద ప్రభువు తన మట్టపు గుండు ఆయన వేస్తున్నాడండి. మట్టపు గుండు వేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగం అనే ఆ గోడ మీద, ఆ ఇంటి మీద
మట్టపు గుండేసి చూస్తున్నాడండి. మేల్దార మేస్త్రి రాయి మీద రాయి పెట్టి రాళ్ళు పెట్టేటప్పుడు, పేర్చేటప్పుడు, కట్టేటప్పుడు ఒక రాయి కొట్టుకుంటూ పోతాడు. అది పూర్తయిన తర్వాత ఈ మట్టపు గుండేస్తాడు, సరిపోయిందా లేదని. ఇశ్రాయేళ్ల మధ్య దేవుడు మట్టపు గుండు వేసాడండి. ఆ మట్టపు గుండు ఆయన వేసినప్పుడు ఇశ్రాయేలీలు సరిగా కట్టబడని గోడ వలె ఉన్నారండి. ఇశ్రాయేలీలు సరిగా కట్టబడని గోడ వలె ఉన్నారు. ఇప్పుడు ఒక నేర్పరైన పనివాడు బేల్దార్ మేస్త్రి గోడ కడుతున్నాడు. గోడ కడుతున్నప్పుడు అన్ని తూకాలకు చక్కగా తూసి కడతా ఉన్నాడండి. ఎంత చక్కగా ఉంది, ఎంత బాగుంది. అయితే ఒక ట్రైనింగ్ చేతగానే వాడు, ఇప్పుడే నేర్చుకునేవాడు గోడ కడుతున్నాడు. అది ఎలా ఉంది? వంకర టింకరగా ఉన్నాడు. అది ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు ఆమోసుకు చెప్పేది ఏమిటంటే, ఇశ్రాయేలీలు సరిగా కట్టబడని గోడ వలె ఉన్నారు. అమ్మా, అర్థమైందా? ఈ సరిగా కట్టబడిన గోడ వలె ఉన్నారని ఎలా అర్థమైంది? ఆయన ఏమేశాడు? మట్టపు గుండేశాడు. ఆయన మట్టపు గుండేశాడు. అప్పుడు అర్థమైంది సరిగా కట్టబడని గోడ వలె ఉందని. అప్పుడు అర్థమైంది. పిల్లలు అందరూ నా పిల్లలు, మీ పిల్లలు, అందరు పిల్లలు 10వ తరగతి రాశారు. అందరూ పిల్లలు రాసి బాగా రాశారు అనుకున్నాం. ఎగ్జామ్స్ రిజల్ట్స్ తెలిసినాక బయటపడతారు అర్థమైంది. కృపాదన పిల్లలిద్దరు ఫెయిల్ అయిపోయారు. అంటే వీళ్ళు సరిగా చదవలేదని, రాయలేదని అర్థమైంది. అంటే ఎప్పుడు అర్థమైంది? రిజల్ట్స్ బయటపడినప్పుడు ఈ పిల్లలు సరిగా చదవలేదు, సరిగా వ్రాయలేదు, అందుకే ఈ పిల్లలు ఏమైపోయారు? పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. ఇది దేవుని ప్రజల యొక్క స్థితి, ఇశ్రాయేలు జనాంగం యొక్క స్థితి ఎలా ఉందండి? క్రొత్త నిబంధనలో రాయబడింది, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము దేవుని కట్టడము, దేవుని ఇల్లు, దేవుని కట్టడము. నెహెమ్యా గ్రంథములో ప్రాకారం ఉన్నాడు. ఎజ్రా గ్రంథములో సొలొమోను లేక ఎజ్రా కాలములో మందిరము, సొలొమోను కాలములో దేవాలయము. కనుక ఇలాగూ ఆ కట్టడాలను చూపిస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. అయితే ఈ కట్టబడుచున్నటువంటి ఈ గోడ, ఈ మందిరము, పౌలు కొరింథీ మొదటి పత్రిక 3లో అన్నాడు, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. సంఘమునకు వ్యవసాయము అని, సంఘమునకు తోట అని, సంఘమునకు మంద అని, సంఘమునకు గృహము, ఇల్లు, సంఘమునకు దేవాలయము, ఇటువంటి పోలికలు ఉన్నాయండి. గృహము కొరింథీ మొదటి పత్రిక 3:9. ఇక్కడ పౌలు మరల కిందంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. పౌలు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ప్రతివాడు కట్టుచున్నాడు, ఎలా కట్టుచున్నాడో పరీక్ష చేసుకోవాలన్నాడండి. ప్రతివాడు ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. నేను కడతాను అనుకున్నాడు. కానీ పౌలు అన్నాడు, ఎలా కట్టుచున్నారో ఏం చేయాలన్నాడు? పరీక్ష చేసుకోవాలన్నాడు. సొలొమోను మందిరం కట్టే సమయంలో అన్నాడు, రాజు సెలవీయగా గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను, చెక్కిన రాళ్లను, మలచిన రాళ్లను, సిద్ధపరచిన రాళ్లను తెచ్చి మందిరమును కట్టిరి అన్నాడండి. ఎలా కట్టబడింది?
సొలొమోను మందిరము ఈ గోడ గొప్ప రాళ్ళు అన్నాడు, మిక్కిలి వెలగల రాళ్ళు అన్నాడు, చెక్కబడిన రాళ్ళు అన్నాడు, మలచిన రాళ్ళు అన్నాడు, ముందుగా సిద్ధపరిచిన రాళ్ళు. అమ్మా, రాళ్ళు కొన్ని బుడుపులుగా కోసులుగా ఉంటాయి. రాయి చక్కగా ఉన్నది కానీ కొన్నిటికి బుడుపు వచ్చుదండి. ఇక్కడ అందున అన్ని రాళ్ళు ఒకే రకంగా ఉండవు. టాపీ మేస్త్రి ఏం చేస్తాడు, టాపీ తీసుకొని ఆ బుడుపును చెక్కుతాడు, నరుకుతాడు. చెక్కిన రాళ్ళు, మలచిన రాళ్ళు, ముందుగా సిద్ధపరిచిన రాళ్ళు పెట్టి ఆ మందిరాన్ని కట్టాడన్నాడు. ఆ కట్టడం ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణం సందర్భంలో చెప్పాడు. తుమ్మకర్రతో బలిపీఠాన్ని తయారు చేయాలి, తుమ్మకర్రతో మందసాన్ని తయారు చేయాలి, తుమ్మకర్రతో సన్నిధి రొట్టెల బల్ల చేయాలి అని చెప్పాడు. మరి దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఇశ్రాయేలుకి చెప్పారు. అయితే వారు అడవికి వెళ్ళి, అరణ్యానికి వెళ్ళి ఆ మ్రానులను నరికి అన్నాడండి. దేవుడు తుమ్మకర్రను కోరుకున్నాడని వారు నేరుగా తీసుకొచ్చి మందిరంలో తుమ్మ చెట్టు నిలబట్టలేదండి. వాటితో దేవుని మందిరంలో ఉన్న పరిశుద్ధ వస్తువులు తయారు చేయవలసి వచ్చినప్పుడు వాటిని నరికి, వాటిని ఏం చేశాడు, చక్కగా అవి లేకుండా, బుడుపు లేకుండా, తోట లేకుండా అవన్నీ పలకలుగా చక్కగా సిద్ధపరిచి ఆ మందసము కానీ, లేక బల్ల కానీ, లేక బలిపీఠము కానీ, అందులో ఉన్న చక్కని పరిశుద్ధమైన వస్తువులు వారు తయారు చేశారు. అక్కడ గోడ లేక ఇక్కడ మరి వస్తువులు మనం గమనించినప్పుడు క్రమపరచబడినవి, చక్కపరచబడినవి, సరిచేయబడిన వాడితో వారు చక్కగా పనిచేశారని దైవ గ్రంథములో మనం చదువుతున్నాం. కనుక సోదరులారా, సోదరులారా, దేవుని మందిరములో చూడండి, పాత నిబంధనలో చక్కని మాట చెప్పబడింది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 23వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనం. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను, అమావాస్యలోను, పండుగలోను, యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములలో అన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి అన్నాడు. అంటే చక్కగా కట్టబడిన గోడవలే ఉండాలి అన్నాడు. ఎవరు? దేవుని మందిరములో ఉన్నవారు. దేవుని మందిరములో ఉన్నవారు ఇక్కడ చెప్పేది ఏమిటంటే, లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి అన్నాడు. సరి అయిన వారు, చక్కగా ఉన్నవారు, తిన్నగా ఉన్నవారు, చక్కగా కట్టబడిన గోడవలే ఉన్నవారు, అది ఇక్కడ ఉన్నటువంటి భావమండి. నేను మట్టపు గుండు వేయబోచున్నాను, నేనిక వారిని దాటిపోను. దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడుతున్నాడండి. పాత నిబంధనలో దేవుడు ప్రతి స్థలమందు మట్టపు గుండు ఆయన ఉపయోగించాడు. ఆ మాట వ్రాయబడింది. చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 21వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. వచనం 13. నేను షోమ్రోనును కొలిచిన నూలును, అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును
యెరూషలేము మీద ఏం చేస్తానన్నాడు? సాగలాగుదును. అమ్మ అర్థమైందా? దేవుడు ఆయన మట్టపు గుండును షోమ్రోను కొలిశాడండి. అంతకుముందు దేన్ని కొలిశాడు? షోమ్రోను పట్టణాన్ని కొలిశాడు అన్నాడు దేవుడు. తర్వాత ఎవరింటిని కొలిశానన్నాడు? అహాబు కుటుంబీకులను కొలిశానన్నాడు. అమ్మా షోమ్రోను పట్టణాన్ని కొలత వేశాడు మట్టపు గుండుతో. అహాబు కుటుంబాన్ని కొలత వేశాడు. తర్వాత ఎవరిని కొలుస్తానన్నాడు? యెరూషలేమును కొలుస్తానన్నాడు. అహాబు కుటుంబీకులను కొలిచిన దేవుడు ఈ ఉదయకాలం నన్ను నిన్ను కూడా కొలవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అమ్మా ఆయన మట్టపు గుండునకు, ఆయన కొలతకు మనం సరిపోయే వారంగా ఉన్నామా? ఈ ఉదయకాలం పరిశీలన చేసుకుందాం. ఆయన కట్టబడుచున్న గోడ మీద మట్టపు గుండు వలె ఉన్నాడు అన్నాడు. ఆమోసునకు దేవుడు ఎలా కనబడుతున్నాడంటే కట్టబడుచున్న గోడకు మట్టపు గుండు వేసినట్టుగా ఉన్నాడు, మట్టపు గుండు వలె ఉన్నాడు. ఈ మధ్యాహ్నం వేళ మనమే ఆయన ఇల్లు, హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. హెబ్రీ పత్రిక, మనమే ఆయన ఇల్లు. ప్రతి ఇంటి మీద, నా ఇంటి మీద, నీ ఇంటి మీద, మన ఒక్కొక్కరి ఇంటి మీద ఆయన మట్టపు గుండు వేస్తున్నాడండి. ఈ మట్టపు గుండుకు సరిపోయే వారంగా ఉన్నామా? వంకర టెంకరగా ఉన్నామా? ఆలోచన చేయండి మధ్యాహ్నం. అమ్మా మట్టపు గుండుకు సరిపోయే వారంగా ఉన్నామా? వంకర టెంకరగా ఉన్నామా? అహాబు కుటుంబీకులను కొలిశాడు, షోమ్రోను కొలిశాడు. ఇప్పుడు ఎవరి మీదకి రాబోతున్నాడు? యెరూషలేము మీదకి రాబోతున్నాడు. అహాబు కుటుంబీకులను కొలిశాడండి దేవుడు. కొలిస్తే ఏమైంది చూడండి. రాజుల మొదటి గ్రంథము లేక రెండవ గ్రంథము, రాజుల రెండవ గ్రంథము 9వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథము 9వ అధ్యాయము 30 నుండి చదువుతున్నాను. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషలు ధరించుకొని కిటికీలుండి కనిపెట్టి చూచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి, నీ యజమాన్ని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానం వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమునున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తగ్గి చూచిరి. దీనిని కింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దాన్ని కింద పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేతడు దాన్ని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా వారు దాన్ని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప మరేమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజెబెలని ఎవడును గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును. యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందు పెంటవలే ఉండును అని తన సేవకుడైన తిష్బీయుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ఎవరు మాట చొప్పున? యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. అహాబు కుటుంబీకులను అనగా యెజెబెలు భర్తను దేవుడు కొలిచాడు. నాబోతు అనే భక్తుడున్నాడు, బీదవాడు. రాజనగరును ఆనుకొని చిన్న ద్రాక్ష తోట ఒకటి ఉందండి. అహాబు వెళ్ళి అన్నాడు, నాబోతు ఆ ద్రాక్ష తోట నాకు ఇమ్మన్నాడండి. అయ్యా నా పిత్రార్జితము నేను ఇవ్వనన్నాడు. డబ్బులు ఇస్తానన్నాడు, ఇవ్వనన్నాడు. సరే తోటకు బదులు తోటకి ఇస్తానన్నాను. అయ్యా
మాకుంది కొంచెమే, తాతల ముత్తాతల భూమి, నేను అమ్మనన్నాడు. ఇవ్వనన్నాడనే బాధతో వెళ్ళి కొంచెం దుఃఖంగా ఉన్నాడు, బాధతో ఉన్నాడు యహాబు. అంతలో యెజెబెల్ వచ్చిందండి. యెజెబెల్ వచ్చి అంది, ఏంటయ్యా రాజా మూతి ముడిచి పూనుకున్నావు అంది. ఏమీ లేదయ్యా, ఈ నాబోతు అనేవాడు ద్రాక్ష తోటను అడిగాను, ఈయనన్నాడు అని చెప్పింది. చెప్పాడు ఈయన. అప్పుడు ఈ వంద యెజెబెలు, నువ్వు లేవయ్యబ్బాయి లేవడివి, అది ఎట్టరాదో నేను చూసుకుంటానన్నాను. అబద్ధ సాక్షికులను ఇద్దరిని పిలిచింది. రాయమందండి రాత. ఏం రాయమంది? మేమిద్దరం చూస్తుండగా ఈ నాబోతు అనేవాడు రాజును దేవుని దూషించాడు, శపించాడు అని రాయమంది. దాని మీద రాజముద్ర వేసింది. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి రాళ్లతో కూడా చంపించింది. ఇప్పుడు అంది, అహాబో ఇకలే ఎళ్ళు, వాడు తెచ్చాడులే, పోయి తోటను స్వాధీనపరుచుకోమన్నాను. అహాబు తోటలోకి వెళ్ళిపోయాడండి. ఇక అయినా దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, లేక 14. నాబోతు రాతి దెబ్బల చేత మరణమైన వారు యెజెబెలుకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమైన యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి యెజ్రెయేలుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లక పోయిన అతని ద్రాక్ష తోటను ఏం చేసుకోమని చెప్పింది? స్వాధీనం చేసుకోమని అహాబుతో చెప్పాను. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొన పోయాను. వెళ్ళిపోయాడు, తోటకి వెళ్ళాడు. ఇప్పుడు 17. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. 19. నీవు అతను చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకు నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును. ఇదే కొలత అమ్మా. మట్టపుగుండంటే ఇదే. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అన్యాక్రాంతంగా ఒక బేదవాడు సొమ్ము ఆక్రమించుకుంటానికి రాజు రాణి చేసిన ఆ పని చూడండి. దేవుడు కొలత కొలుస్తాడు. అమ్మా, మనం ఏ కొలత కొలుస్తామో దేవుడు కూడా మనకేం చేస్తాడు? అదే కొలత కొలుస్తాడు. షోమ్రోను కొలిచాడు, అహాబు ఇంటిని కొలిచాడు, యెరూషలేమును కొలవబోతున్నాడు. ప్రియమైన సోదరులారా, సోదరీలరా, మనం విస్తరించి వాక్యం ధ్యానించడానికి ఎక్కువ సమయం కాదు, కానీ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినాల్లో ఏలియా యెహోవా కొలతకు సరిపోయినవాడు, దేవుని కొలతకు సరిపోయినవాడు. ఎవరు? తిష్బీయుడైన ఏలియా. ఏలియా అంటాడు, నేనొక్కడే మిగిలి ఉన్నాను. ఏలియా మాట్లాడుతున్నాడు. వారందరితో ఏలియా సవాల్ చేస్తున్నాడు. బయలు దేవుడా, యెహోవా దేవుడా, తేల్చుకోండి, ఇప్పుడే తేల్చుకోండి, రండి బలిపీఠాలు కట్టమన్నాడు. బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు వారందరూ కలిసి వచ్చి బలిపీఠం కట్టారు. ఎద్దును నరకండి, దాని మీద పెట్టండి, ప్రార్థన చేయండి అన్నాడు. వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమీ మార్పు రాలేదండి. ఏలి అంటాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ధ్యానం చేస్తున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, లేపండి లేపండి లేపండి. ఎంతసేపు అరుచుకున్నా ఏమీ లేదండి. తర్వాత ఏలియా బలిపీఠాన్ని కట్టాడు, ఎద్దును వధించాడు, బలిపీఠం మీద పెట్టాడు, నీళ్లు పోసాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలి పశువును బలిపీఠమును
బలిపీఠం కింద నీళ్లను మొత్తం ఏం చేసింది? దహించి వేసిందండి. ఏలియా ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? గొప్ప కార్యాలు ప్రభు జరిగించాడు. ఏలియా దేవుని కొలతకు సరిపోయినవాడు. అమ్మా, మనం దేవుని కొలతకు సరిపోయే వారంగా ఉన్నామా? దేవుడు మట్టపు గుండు ఆయన వేస్తున్నాడు. మట్టపు గుండు వేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథములో ప్రభు ఆ విషయాన్ని వివరంగా చెప్పాడు. దేవాలయం కట్టే సందర్భంలో చదువుకున్నాను. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుషుడు ఉండెను. ఆయన మెరయిచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములో ఆయన ఏం చేయబడి ఉన్నాడు? నిలువబడి ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఆ మనుష్యుడు, అంటే 3వ వచనంలో చెప్పిన మనుష్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దారము, కొలకర్ర అవన్నీ పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేస్తున్నాడు? కొలుస్తున్నాడమ్మ. 5వ వచనం చదువుతున్నాను. నేను చూడగా యెహెజ్కేలు నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూల కొరకలు ఉండెను. ప్రతి మూర 3 బెత్త నిడివి గలది. ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును 12.5 తేలెను. 6వ వచనం ఆఖరి వచనం. అనగా మొదటి గడప వెడల్పు 12.5 తేలెను. 8వ వచనం. గుమ్మపు ద్వారమునకు మందిరమునకు మధ్య కొలవగా 12.5 తేలెను. 11వ వచనం. 10 మూరల నిడివి 13 మూరలు తేలెను. 13వ వచనం. ఒక గది కప్పు నుండి 2వ గది కప్పు వరకు గుమ్మము కొలవగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత. ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటే కొలవగా తేలిపోయెను, కొలవగా తేలిపోయెను, కొలవగా తేలిపోయెను, కొలవగా తేలిపోయెను. అమ్మా, మన సరుకంతా తేలిపోయే దినం రాబోతుంది. మన సరుకంతా తేలిపోయే దినం రాబోతుంది. మీరేమనుకుంటే ఒక మాట చెబుతాను, రేపు లేదు ఎల్లుండి కూడా తేలిపోబోతుంది. అది తేలిపోయే దినం రాబోతుంది. కొలబోతున్నాడు ఆయన. తేలిపోయే దినం వస్తుంది. ఈ లోక త్రాసులో సరితూగినా, ఈ లోక త్రాసులో సరితూగినా, సరితూగలవా ప్రభు త్రాసులో ఆ తీర్పులో. ఈ లోక త్రాసులో మనం తోగచ్చు, సరిపోవచ్చు. కానీ ఎవరి తూకంలో సరిపోవాలా? అమ్మా, ఎవరి తూకంలో? ఆయన తూకంలో, ఆయన త్రాసులో, ఆయన కొలతకు సరిపోవాలా? ఆయన కొలతకు మనం సరిపోయే వారంగా ఉన్నామా? దేవుడు ఆమోసు కాలములో ఇశ్రాయేలు ప్రజలను ఆయన చూసినప్పుడు సరిగా కట్టబడని గోడవలే, తూకానికి రాని గోడవలే, వంకర టెంకరగా ఉన్న గోడవలే ఉన్నారని దేవుడు ఆమోసుకు చూపించాడు. కనుక మన జీవితాలు ఒకవేళ సరిగా కట్టబడని గోడవలే ఉన్నట్లయితే పౌలన్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. ఆ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని కట్టుకుని వాణిని పోలి ఉన్నాడు. కనుక బండ మీద, బండ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యానికి సరైనటువంటి విధానములో మన జీవితాలను కట్టుకొని అలాగూ దేవుని కృపలో, దేవుని దయలో, దేవుని కొరకై చక్కగా మనం ముందుకు సాగుదాం.